జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఈ శీతాకాల సమావేశాల్లో ఎలాగైనా బిల్లు పాస్ అయ్యేలా చూడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నెల 12న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు పాస్ అయ్యేలా చూడాలని నిర్ణయించుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. కానీ ఏదైతే మొదటి నుంచి కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది ఎన్డీఏ గవర్నమెంట్ గత హయాంలోనూ ఇప్పుడు కూడా చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్న ఒక యాక్టివిటీగా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా దేశాభివృద్ధితో పాటు దేశానికి సంబంధించిన ఆర్థిక భారం తగ్గుతుంది అన్నది ఒక ఎజెండాగా తీసుకొని మొదటి నుంచి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి మరింత సీరియస్ గా దీని మీద ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నెల 12వ తారీఖున కేంద్ర కేబినెట్ ముందు జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే బిల్లు ఉందో దాన్ని ఆల్రెడీ ప్రవేశపెట్టడము, దాన్ని కొన్ని సవరణలతో ఆల్రెడీ యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అంతే సరిపోకుండా ఇప్పుడు దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభించినట్టుగా మనకు అర్థం. అందులో భాగంగానే ఏదైతే లోక్సభలో సోమవారం రోజున ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. దాని ప్రకారం ఇప్పటికే ఏదైతే హౌస్ కి సంబంధించిన ఎజెండాలో కూడా దీనికి బిల్లుకు సంబంధించిన ఇంట్రడక్షన్ దీన్ని ఆల్రెడీ పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టి లోక్సభలో దానిపైన చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత దాన్ని ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులు మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవడానికి ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యసభలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారు. రెండు సభల్లో కానీ అది అప్రూవ్ అయిపోతే ఆ తర్వాత కేవలం బిల్లుగా మారి ఇక దేశవ్యాప్తంగా మొదటి సందర్భంలో కేవలము అసెంబ్లీ అలాగే పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్లు నిర్వహించాలని ఏదైతే నిర్ణయించుకున్నారో అందులో భాగంగానే ఈసారి జమిలీ ఎన్నికల్లో కేవలము అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్లు జరుగుతాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఒకేసారి దేశవ్యాప్తంగా జరిగేలాగా ఆ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులో సవరణలు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చిదంబరం.